జియో హాట్‌స్టార్ సౌత్ అన్బార్న్ ప్రోగ్రాంలో భాగంగా చెన్నైకి విచ్చేశారు సాయి కుమార్ గారు. రాబోతున్నటువంటి మూవీ మూడు లాంతర్ల సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. యు ఆర్ నోన్ ఫర్ యువర్ ఇన్క్రెడిబుల్ ఇన్-డెప్త్ క్యారెక్టర్స్, ఇంటెన్స్గా ఉన్న రోల్స్ ఎక్కువ చూస్ చేసుకుంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీరు చూస్ చేసుకునేటువంటి రోల్స్కి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సార్? అంటే బేసిక్గా కాన్సెప్టే చాలా మంచి కాన్సెప్టు. సో 80స్లో ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత, ఆయన ప్రొహిబిషన్ వచ్చిన తర్వాత జరిగే కథ అనమాట. సో కొంచెం అందరం బ్యాక్కి వెళ్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైం టోటల్గా ఇది చాలా న్యాచురల్గా ప్లాన్ చేశారు. డైరెక్టర్ ఇస్ గోపాల్ అని. సో కథ చెప్పగానే ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది, లాంగ్వేజ్ దగ్గర నుంచి ఇందాక మీరు చూసిన ఆ షోరీల్లో కూడా. సో శ్రీకాకుళం యాస కానీ, సో విచ్ ఇస్ ఆల్సో ఏ ఛాలెంజింగ్ టు మీ. ఇప్పుడు దాన్ని ఓన్ చేసుకుని అన్నీ, ఎప్పుడైతే భాష మారుతుందో భాషతో పాటు మొత్తం బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. సో యాజ్ అన్ యాక్టర్, ఎందుకంటే ఒక 50 years కెరియర్ ఇప్పుడు నాకు యాజ్ అన్ యాక్టర్. దిస్ ఈజ్ మై 50th year యాజ్ అన్ యాక్టర్. సో యాక్టర్గా నాకు ఇలాంటి కొత్త వేషాలు వచ్చినప్పుడు, డైరెక్టర్లు కొత్తగా ఆలోచించినప్పుడు మాలో కూడా లేకపోతే సాయి కుమార్ ఇప్పుడు రొటీనే చేస్తాడు, అవే చేస్తూ ఉంటాడు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఆడియన్స్కి. సో అది లేకుండా ఇప్పుడు వచ్చిన కొత్త డైరెక్టర్లు కానీ దే ఆర్ కమింగ్ విత్ వెరీ గుడ్ క్యారెక్టర్స్. సో ఆ క్యారెక్టర్స్ మనకి రావడం అదృష్టం. ఎందుకంటే ఈ మధ్య నేను చేసిన అన్ని సినిమాలు, అన్ని సక్సెస్ఫుల్ సినిమాల్లోనూ నేను చేసిన వేషాలు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. సో అలాగే మూడు లాంతర్లు కూడా సందీప్ కూడా వాళ్ళ నాన్నగారు మీ అందరికీ తెలిసినదే, ఆయన అద్భుతమైన సినిమాలు చేశారు. అలాంటి ఆయన అబ్బాయిగా ఆయన కూడా ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి. అది జియో హాట్‌స్టార్ అనేటప్పటికీ ఈరోజు మీరు చెప్పినట్టు సౌత్ అన్బౌండ్, అట్ ద సేమ్ టైం ద హోల్ సౌత్ ఇండియా సెలబ్రేషన్ లాగా ఉంది ఇక్కడ. సో దీంట్లో మంది కూడా ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నామని ఇక్కడ అనౌన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో అలాగే నాకు ఎంతో ఇష్టమైన యాక్ట్రెస్ ఐశ్వర్య, వాళ్ళ నాన్నగారు నాకు బాగా క్లోజ్ అనమాట. నేను ఆయన కూడా వాయిస్ ఇచ్చాను, రాజేష్కి కూడా వాయిస్ ఇచ్చాను. ఎందుకంటే నేను ఒక 1000 సినిమాల పైగా డబ్బింగ్ చెప్పాను, అందరు హీరోలకి వాయిస్ ఇచ్చాను, అందులో రాజేష్ కూడా అనమాట. ఇప్పుడు రాజేష్ వాళ్ళ అమ్మాయి, మొన్నే మేము సంక్రాంతికి వస్తున్నామని ఒక సూపర్ హిట్ ఫిల్మ్లో ఆవిడ హీరోయిన్, నేను ఒక ఇంపార్టెంట్ రోల్ చేయడం జరిగింది. సో అదే చెప్తున్నాను అనమాట, మళ్ళీ ఒక మంచి ప్రాజెక్ట్ కలిసి చేస్తున్నామని. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ టీమ్. అలాగే కార్తీక్ కంచర్లపాలెం చూస్తే వండర్ఫుల్ పర్ఫార్మర్. నాకు ఇప్పుడే తెలిసింది సార్, మంచి స్టేజ్ ఆర్టిస్ట్, ఇంకా నాటికలు చేస్తున్నాడని. సో నాకు కూడా ఒక చిన్న, అది నేను భయం అనుకున్నా భయమే, భక్తి అనుకున్నా భక్తే. సో వీళ్ళందరితో, ఈ యంగ్ జనరేషన్తో చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తూ, మంచి క్యాస్టింగ్, మంచి టెక్నీషియన్స్. సో ఐ థింక్ మూడు లాంతర్లు విల్ బి వెరీ గుడ్ ఆన్ జియో హాట్‌స్టార్. థ్యాంక్ యూ.